వెళ్ళండి. యేసు నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరం ఉన్నప్పుడు గలిలయ సముద్ర తీరం దగ్గరికి యేసుప్రభు వారు వచ్చి అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ కొండ మీద అట్లా కూర్చున్నాడు యేసుప్రభు వారితో పాటు 12 మంది శిష్యులు. ఇక ఆయనతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఆయనతో పాటే వచ్చారు. కూర్చున్నప్పుడు ఒక 300-400 మంది అనుకుంది ఊర్లే. ఇప్పుడు మనకు ఒక 500కు 1000 గడపలకు 500 గడపలకు ఒక ఊరు ఉంటుంది మన ఊళ్ళది. అట్లనే అక్కడ ఉన్న ఆ కుండ దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఉన్న దాదాపు సగం ఊర్లు ఖాళీ వచ్చాయి. వాళ్ళందరూ అప్పటికప్పుడు తొందర ఎవరికైతే హెల్త్ బాగాలేదు, ఎవరు చిన్నప్పటి నుంచి ఎంతమంది ఉంటే అంతమందిని వాళ్ళ ఫ్యామిలీ సర్వీస్ మొత్తం తీసుకొని వచ్చింది. కొండ మీదకి మొత్తం అందరూ కలిసి వచ్చారు. తీసుకొచ్చి యేసుప్రభు వారి పాదాల మీద ఆయన పాదాల మీద పడేసినారు. ఎందుకు ఇక జన సమూహం వచ్చింది? ఎందుకు ఇక జన సమూహం వాడికి యేసుప్రభు వారు కొండ మీద ఉన్నారని వాళ్ళకి తెలుసు. యేసుప్రభు ఆడ కూర్చున్నాడని వాళ్ళకి తెలుసు. యేసుప్రభు దగ్గరికి వస్తే స్వస్థత జరుగుతుందని వాళ్ళకి ఇంకా తెలుసు. వాళ్ళకి ఎవరు చెప్పారు? అంటే ఒక ఊర్లో అంటే 2 ఊర్లు అనుకున్నాం. మార్గం మధ్యలో ఒకటి, ఇది మన 12 సారి మనం మాట్లాడుకున్నాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీని యేసుప్రభు వారు స్వస్థపరుస్తారు. అప్పుడు చాలా మంది జన సమూహాలు యేసుప్రభు వారు పడేస్తారు. యేసుప్రభు చేసిన కార్యాన్ని చూసి వాళ్ళ సర్కిల్లో ఉన్న చుట్టుముట్టు ఉన్న ప్రదేశాలు మొత్తం అప్పటికే సువార్త బయట వెళ్ళిపోయింది. యేసుప్రభు వారికి ఆమె బాగేసినట్టు. దాని తర్వాత చనిపోయిన ఒక స్త్రీని, ఒక చిన్న పాప, ఆమెను కూడా బాగు చేశారు. చచ్చిపోయిన తర్వాత ఆమె లేపి ఆమె తీసుకొని వచ్చి ఆమె లేపిన తర్వాత ఈ 2 కార్యాలు చేసి వచ్చి ఆ కొండ మీద కూర్చుంటాడు అనమాట. కొండ మీద కూర్చున్నప్పుడు ఈ 2 కార్యాలు జరిగినప్పుడు ఆ జనాలందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకోండి, అయ్యో చచ్చిపోయిన బిడ్డను యేసయ్య లేపుడు, 12 సంవత్సరాల నుంచి బాగా రోగాలను బాగా చేసిన మనందరం కూడా మన కుటుంబంలో ఎంతమంది వెళ్తున్నారో అంతమందిని తీసుకుని పోదాం రాకని చెప్పి అందరిని తీసుకొని వచ్చి యేసుప్రభు కాలకడేసాడు. ఊర్లే అయితే ఒక మనిషి దగ్గర ఒక మనిషి చేయలేనిది, ఒక మనిషి వల్ల కానిది, ఒక మనిషికి నాతోనే జరగదు, నేను చెయ్యలేను, నాతో అవ్వదేది, దీని మీద ఆశ నేను వదిలేసుకుంటున్నా అన్న రోగాలు, అనుకుంటున్న ఇబ్బందులు, అనుకుంటున్న బాధలు. ప్రేమ విడలరా, దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈరోజు 12 మంది శిష్యుల దగ్గరికి యేసుప్రభు రానప్పుడు వాళ్ళు ఇదే సముద్ర తీరం దగ్గరికి వచ్చి సముద్రంలో వలలేస్తున్నారు. అందరికీ ఎంతమందికి వలలేదు, ఎన్నిసార్లు వలలేసినావా ఆ వలలో చేపలైతే పడతారు. ఇటు వస్తున్నారు, ఇటు వలలేస్తున్నారు, అక్కడ పోతున్నారు, అక్కడ వలలేస్తున్నారు, ఇంకా అక్కడ పోతున్నారు, అక్కడ వలలేస్తున్నారు. ఎటు వలలేసినా సరే చేపలు అయితే పడతారు. వాళ్ళ బతుకు తెలిపిందంటే చేపలు అమ్ముకుంటేనే వాళ్ళు తినాలి, వాళ్ళ పిల్లలు తినాలి, వాళ్ళ కట్టుబడి వాళ్ళ జీవనోపాధి చేపలు పట్టుకునే, ఇంకోటి కాదు. ఏంటిదమ్మా? బతుకు తెరువు. ఇప్పుడు మనం ఎట్లా పని చేసుకుంటున్నాం, రోజువారి కూలి కానీ గుడ్డ పనులు కానీ మనం ఎట్లా చేసుకుంటామో, మన పనులు చేతి పనులు మనం ఎట్లా చేసుకుంటున్నామో వాళ్ళ చేతి పని అది ఏంటిది? చేపలు పట్టడం. నువ్వు ఇక్కడ వస్తున్నావు, ఇక్కడ వేస్తున్నావు, అక్కడ పోతున్నారు, అక్కడ వేస్తున్నారు. కొంతమంది ఆ 12 మంది 11 మంది ఆ చుట్టూ వాళ్ళ దోస్తులు, వాళ్ళ చుట్టాలు, బంధువులు అందరూ
ఇక వాళ్ళ సముద్రాల దగ్గర ఉండే వాళ్ళందరూ చేపలే పడతారు. ఈ ఎంతకు చేపలు పట్టకపోతే లాస్ట్ వరకు చిరాకు వచ్చింది. మాకు అయితే ఈరోజు మాకు చేపలు పడవు, ఈరోజు మా పిల్లలు పసలేదు, మేము మస్తు కష్టపడ్డాము, రాత్రంతా కష్టపడ్డా కానీ మాకు అయితే లేదనుకున్న సందర్భం నిదానంగా యేసుప్రభువు దగ్గరికి వచ్చి పేతురు దగ్గరికి వచ్చి, సీమోను పేతురు ఎక్కడ నేను చూసిందా నీకు చేపలు వస్తాయి. అప్పటికే అలసిపోయినారు. యేసుప్రభు చెప్పిన కాడ యేసుప్రభు చెప్పని కాడ యేసుడు అన్ని చోట్ల యేసుడు వాళ్ళు అలసిపోయినారు. అయినా కూడా యేసుప్రభు మాట ఒక్కసారి ఇందాం, ఈయన మాట మనం ఒకసారి ఇందాం, ఏమైతే ఈయన మాట ఇంకోసారి ఇంటికి చేద్దామని చెప్పి ఒక్క వలేషుడు మొత్తం అందరికీ సరిపడా చేపలు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు వాళ్ళు గుండె దగ్గర సరిపోతలేరు. ఆ చుట్టుముట్టిన వాళ్ళు అందరూ చూసినా కానీ అందరు కలిసి కూడా చాలా కష్టంగా, ఎట్లా చాలా కష్టంగా ఆ చేపలను సముద్రంలో వెళ్ళి గుంజి తీసుకొచ్చి పైన పెడితే అంతవరకు కోల్పోయిన వాళ్ళ ఆశలకు హద్దులు లేవు. హల్లెలూయా. అంతవరకు కోల్పోయిన వాళ్ళ ఆశలన్నీ, వాళ్ళు నిరాశలు అయిపోయిన ఆశలన్నీ కూడా మళ్ళీ రెక్కలు కట్టుకొని ఎగిరినట్టు వాళ్ళంతా సంతోషంతో ఆనందంతో గంతులేస్తున్నారు. ఇక చేపలు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ వాళ్ళ బంధువులు అందరూ కలిసి తీసుకుపోయి అమ్ముకొని ఇక వాళ్ళకి దాదాపుగా ఆ వారం ఆ నెలకు సరిపడిన అంత ఆశీర్వాదం వచ్చింది. ఎవరు వచ్చినప్పుడు యేసయ్య వచ్చినప్పుడు యేసయ్య మన జీవితంలో వస్తే ఒకటి 12 మంది శిష్యుల దగ్గరికి యేసుప్రభు వారు వచ్చారు. 2 స్వస్థత కార్యాలు యేసుప్రభు వారు చేసి చూసి 4 జనాలే వచ్చారు ఆయన పాదాల దగ్గర. స్టార్టింగ్ లో యేసుప్రభు మన దగ్గరకు వచ్చి మనకు స్వస్థత స్వార్థం ఇచ్చారు. కానీ ఇప్పుడు మనం ఆయన దగ్గరికి రావాలి.